ట్వెల్త్ ఫెయిల్ 4th పార్ట్కి స్వాగతం. 4 అవకాశాలు ఉంటే దాంట్లో 3 అవకాశాలు అయిపోయినాయి. నానమ్మ చనిపోయింది. సో ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు దక్కాలంటే కూడా ఖచ్చితంగా దీంట్లో పాస్ అయి తీరాల్సిందే. ఇన్ని తలపోట్ల మధ్యలో ఇన్నట్ల మధ్యలో మనోజ్ కుమార్ శర్మ మన హీరో 4th అటెంప్ట్లోకి ఫైనల్ అటెంప్ట్లోకి చావో రేవో తేల్చుకోబోయే ఎగ్జామ్లో ప్రిపరేషన్కి దిగిపోయాడు ఆల్రెడీ. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సో ఈ ఎపిసోడ్ అర్థం అవ్వాలంటే మిగిలిన 3 ఎపిసోడ్లు కూడా చూడాలి కాబట్టి తప్పకుండా వెళ్ళి చూడండి వీలైతే. సో అందరూ అన్నీ సమకూర్చారు. గౌరీబాయ్ రూమ్ ఇచ్చాడు, బుక్స్ ఇచ్చాడు. మరో పక్క ఎవరు శ్రద్ధ, తను ప్రేమించిన అమ్మాయి ఒక స్టాప్ వాచ్ ఇచ్చింది, ప్లానింగ్ ఇచ్చింది, ఎలా చదవాలో చెప్పింది. చోటు అక్కడ ఛాయ్ తెచ్చిచ్చే చోటు, టైంకి భోజనం తీసుకొచ్చి ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి ఇప్పుడు. కానీ మనోజ్ కుమార్ శర్మ చేయాల్సిందల్లా ఫుల్ ఫోకస్ 16 నుంచి 20 గంటలు చదవాలి. అలాగే చదివాడు. రాత్రి పగలు నిద్రపోలేదు. సో ఇలా జరుగుతున్న సమయంలోనే ఇంకో తలపోటు వచ్చి పడింది. అదేంటంటే మనోజ్ని ముఖర్జీ నగర్ అంటే ఆ కోచింగ్ యూపీఎస్సి కోచింగ్కి రావడానికి కారణమైన తన ఫ్రెండ్ పాండే శ్రద్ధ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, ఇలా మనోజ్ కుమార్ శర్మ అలాగే మీ అమ్మాయి శ్రద్ధ ఇద్దరూ కలిపి డేటింగ్ చేస్తున్నారు, రూమ్లో కలిసి పడుకుంటున్నారు, మీ అమ్మాయి పక్కన పడుకుంటుంది అని చెప్పి ఫోన్ చేస్తాడు వాళ్ళ ఇంటికి. సో ఇది తెలుస్తుంది. ఇది తెలిసే సమయానికి మరో పక్క అక్కడ శ్రద్ధ మెయిన్స్ క్లియర్ చేసేసి కలెక్టర్గా ఆమె అపాయింట్మెంట్ రావడం ఒకటే లేటు. ఒక పక్క ఆమె పాస్ అయిన సంతోషం, ఇంకో పక్క పాండ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడంతో వాళ్ళ నాన్న శ్రద్ధని అనుమానిస్తాడు. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, ఇంత చైల్డిష్ బిహేవియర్ అనుకోలేదని చెప్పి. కరెక్ట్గా అదే సమయానికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనోడు ఎవరు మన హీరో తన పక్కన ఉండాల్సిన సమయంలో పాండ్య తన దూరం చేస్తాడు. అయినా సరే ఇక తప్పదనుకుని మనోడు చదవడం మొదలు పెడతాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే పాండ్య ఒక చిన్న గొడవలో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో పడతాడు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పిన 2వ రోజు 3వ రోజు. సో ఫోన్ చేస్తే పాండ్యకి ఎక్కడున్నావు అని, పలానా మీ వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి పోలీసులు ఫోన్ ఎత్తుతారు. మనోజ్ ఫోన్ చేస్తే మనోజ్ పరిగెట్టుకుంటే స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారంటే, మీ వాడు తాగేసి నానా రచ్చా చేస్తున్నాడు రోడ్డు మీద, న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసాము, 5,000 ఫైన్, 3,000 కట్టాడు, ఇంకో 2,000 కడితే వదిలేస్తాము అంటారు. లోపల నుంచి పాండ్య అంటాడు, నేనేం గొడవ చేయలేదు, మా నాన్నతో మాట్లాడుతున్నాను నేను, సో ఆయన ఏదో తిడుతున్నారని గట్టి కేకలేసాను ఆయన మీద, ఆ మాత్రం దానికి తీసుకొచ్చి లోపలేసారు, 3,000 తీసుకున్నారు నా దగ్గర, ఇంకా 2,000 కడితేనే వదులుతా అంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవంటాడు. అప్పుడు మామూలుగా మాట్లాడడానికి సిగ్గుపడే మనోడు ఎవరు మన హీరో మనోజ్ కుమార్ శర్మ పోలీసును ఒక రేంజ్లో వేసుకుంటాడు. ఇప్పటిదాకా చదివిన సబ్జెక్టు మొత్తం ఆడి మీద చూపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనోడు మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా, ఆ ఇంటర్వ్యూకి ఒక ట్రయల్ లాంటిది జరుగుతుంది అనమాట. అక్కడ ఏ రూల్ మీద అరెస్ట్ చేసావు, అసలు ఇలాంటి రూల్కి నువ్వు అరెస్ట్ చేసి ఉంటే ఇలాంటి ఇవ్వాలి, నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, అది ఇది అంటే తన పై ఆఫీసర్ లోపు మాట్లాడిన విని స్టేషన్లోంచి బయటకు వస్తాడు. ఏం జరిగిందంటే ఇలా చేశాడు సార్, మీ వాడు 3,000 లంచం తీసుకున్నాడు, ఇంకా 2,000 కావాలంటున్నాడు, సో ఇది పరిస్థితి అంటే ఆ పై ఆఫీసర్ వదిలేమని చెప్తాడు. ఆ 3,000 కూడా తీసుకుని బయటకు వెళ్తే పాండ్య అంటాడు, నా కోసం ఎవ్వరూ రాలేదు, నువ్వు వచ్చావురా, చాలా థ్యాంక్స్ అనగానే ఒకసారి ఫోన్ ఇవ్వి అని అడుగుతాడు. ఫోన్ తీసి చూస్తే శ్రద్ధ వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరూ పడుకుంటున్నారు, డేటింగ్ చేస్తున్నారు, చదువు లేదు సంజయ్ లేదు అన్నట్టు ఫోన్ చేసింది ఈడే అని ఆ కాల్ లిస్టులో తెలిసిపోద్ది. పాండ్యని కాలర్ పట్టుకుంటాడు. ఇక్కడ వరకు నువ్వు తీసుకొచ్చింది నన్నే కానీ, నువ్వు తీసుకొచ్చింది నువ్వే కానీ తప్పు చేసావు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో, ఒక ఆడపిల్ల గురించి ఎలా చెప్తావు అని చెప్పి మనోజ్ పాండ్యని ఇలా వెనక్కి తోసే స్టేషన్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ప్రిపరేషన్ మొదలు పెడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, చదువుతూ ఉంటాడు. ఇంకో పక్క ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాల్సి ఉంది, అంతా ప్రిపేర్ అవుతుంది, కానీ అటు నుంచి శ్రద్ధ రాలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి పంపించడానికి వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ఇవన్నీ బాధలు, ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న ప్రెషర్స్ అన్నీ పెట్టుకుని మనోడు ఎగ్జామ్కి వెళ్తాడు. వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని రాస్తా ఉంటే అడిషనల్ షీట్లు లైన్ పెడతాయి మన దగ్గరికి, మనోడి దగ్గరికి లైన్ కడతాయి అంటారు చూసారా, అలా లైన్ కడతాయి. రాస్తూ ఉంటాడు, రాస్తూ ఉంటాడు, రాసి పడదొప్పుతాడు మొత్తం అంతా. కట్ చేస్తే రిజల్ట్ వచ్చింది. అందరూ హడావిడిగా చూస్తున్నారు, ఎవరి రిజల్ట్ వాళ్ళు వెతుక్కుంటున్నారు. మనోడు అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఉన్నది ఫైనల్ అటెంప్ట్, ఇది ఒక్కటే ఉంది ఛాన్స్ అని చెప్పి బిక్కుమంటా వెళ్తే మనోడు పాస్ అయిపోయాడు.
పాస్ అయిపోయాడు. టక్మని వెళ్తే పాండ్య కనిపిస్తాడు. పాండ్య ఫెయిల్ అయిపోయి వాళ్ళ నాన్న చేతిలో తిట్లు తింటూ ఉంటాడు. ఉన్న లాస్ట్ అటెంప్ట్ కూడా పోయింది, ఏం చేస్తావు ఆట టూట్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్గా మనోజ్ వచ్చి బ్రో ఒకసారి ఫోన్ ఇవ్వి శ్రద్ధకి చెప్పాలి అంటాడు. అప్పుడు పాండ్య అంటాడు, నువ్వెంత నమ్మక ద్రోహివి అసలు. నువ్వు ముఖర్జీ నగర్ వరకు ఇక్కడ వరకు రావడానికి రీజన్ నేను. యూపీఎస్సీ అంటే ఏంటో తెలియదు నీకు, అలాంటిది అవన్నీ చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. నాకు చెప్పడం మానేసి అసలు నేను ఫెయిల్ అయ్యానా ఉన్నానా పోయానా అని కనుక్కోవడం మానేసి మా బాబు ఒక పక్కన నన్ను తిడతా ఉంటే నువ్వు వచ్చి నీ పిల్లకి ఫోన్ చేసుకోవడానికి ఫోన్ అడుగుతావా? నేను ఇవ్వను, మీరిద్దరూ రొమాన్స్ చేసుకోవడానికి కాదు నా ఫోన్ ఉందని చెప్పేసి ఫోన్ ఇవ్వడు. మనోడు కొంచెం హట్ అవుతాడు. హట్ అయిన తర్వాత వేరే ఫోన్ నుంచి శ్రద్ధకు ఫోన్ చేస్తాడు, నీ మెయిన్స్ క్లియర్ చేశాను, సో ఇంక నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒకటే ఉంటుంది అనమాట. ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఎత్తుతారు. మదర్ ఎత్తి శ్రద్ధ నేను మెయిన్స్ క్లియర్ చేశానని చెప్పగానే వాళ్ళ మదర్ అంటారు, కంగ్రాట్స్ బాబు, నేను శ్రద్ధ వాళ్ళ మదర్ని, సో తన ఇంట్లో లేదు వచ్చాక చెప్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. సరే చెప్పండి అంటే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు. అన్న తర్వాత ఒక పక్క ఈ సిచ్యువేషన్ అంతా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫాదరు శ్రద్ధ కూర్చుని చూస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ ఫోన్ పెట్టేసి వెళ్ళి కూర్చుంటుంది. సో అప్పుడు తను అంటదనమాట, తను క్లియర్ చేశాడు, ఇలాంటి సమయంలో నేను తన దగ్గర ఉండాలి, ఇప్పటి వరకు నేను తనకు ధైర్యం చెప్పాను, అక్కడ ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, సో నేను వెళ్తాను నాన్న, అమ్మ నీకు ఎలా ధైర్యమో నేను మనోజ్కి అలా ధైర్యం అని చెప్తుంది అనమాట. ఇంకో పక్కేమో మనోడు ఫోన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తాడు. రాత్రి ఎప్పుడు అర్ధరాత్రి వరకు అలా ఫోన్ దగ్గర కూర్చుని ఉంటే ఫోన్ చేస్తుంది శ్రద్ధ అర్ధరాత్రి. ఫోన్ చేసి చెప్తుంది, ఇలా జరిగింది, ఇలాగా మొత్తం తెలిసిపోయింది ఇంట్లో, ఎవరో ఫోన్ చేసి చెప్పేశారంటే ఎవరో అని అడుగుతాడు. ఏమో తెలియదు, ఎవరో చెప్పేశారు. సో మెయిన్స్ క్లియర్ అయింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, కానీ నేను ఇంటర్వ్యూకి అంటే నీ ఇంటర్వ్యూకి నేను రాలేకపోవచ్చు, సో ఇంటర్వ్యూ ఒక్కటి చాలా జాగ్రత్తగా అటెంప్ట్ అయిపోద్ది అంటాడనమాట. అనేసి అయిపోద్ది. తర్వాత పోలీస్ స్టేషన్ గొడవ జరిగిందని చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ గొడవ జరుగుతుంది, వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మనోడు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క శ్రద్ధ లేదు, ఒక పక్కన గౌరీబాయ్ అన్నీ చెప్తున్నాడు ఇలా ఉండు అని, కానీ మనోడికి ఎక్కట్లా. కరెక్ట్గా రూమ్లో నుంచోబెట్టి బాబు నువ్వు ఇది వేసుకో, టై కట్టుకో, సూట్ వేసుకోవాలి, షేవ్ చేసుకోవాలంటే ఏం వద్దు, మనల్ని చూసిస్తారా ఉద్యోగం, మన తెలివితేటలు మన ప్రిపరేషన్ కదా చూసి ఇవ్వాల్సింది అని కొంచెం మొండిగా మాట్లాడతాడు మనోజ్. కరెక్ట్గా టక్మన్ డోర్ ఓపెన్ చేసి శ్రద్ధ వస్తుంది. ఒక మంచి బ్లష్, మనోడు మురిసిపోతాడు అనమాట. ఇంకా ఒక 1000 క్యాండిల్ లైట్ బల్బ్ అంటారు సార్, అలా వెలిగిపోతూ ఉంటుంది మొహం. శ్రద్ధ నువ్వు వచ్చావేంటి అన్నట్టునే అప్పుడు మనోడు అంటాడు గౌరీబాయ్, చూడు శ్రద్ధ నేను ఎంత చెప్పినా టై కట్టుకొని అంటున్నాడు, సూట్ వేసుకొని అంటున్నాడు, కొంచెం నువ్వన్నా చెప్పని ఆడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు బయటికి. ఇద్దరు హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే సెలూన్లో మనోడికి శ్రద్ధ దగ్గరుండి ట్రిమ్ చేపిస్తే ఆ కటింగ్ చేసేవాడు బార్బర్ అంటాడు, ఏంటి సార్ ఐపీఎస్ కటింగా ఐఏఎస్ కటింగా అంటాడు. అప్పుడు శ్రద్ధ అంటుంది ఐఏఎస్ అని చెప్తుంది. అలా కటింగ్ చేసి గ్రూమ్ చేసి హ్యాపీగా సూట్ వేసి టై కట్టి మంచి షూ వేసి ఇద్దరు కార్లో ఇంటర్వ్యూకి బయలుదేరతారు. ఫైనల్ ఇంటర్వ్యూ ఇది అవ్వాలి ఖచ్చితంగా, ఫైనల్ అటెంప్ట్. సో ఇప్పుడు మనోడుకుండే ఈ ప్రెషర్కి ఏం చేస్తాడని శ్రద్ధకి భయమే, నేనేం చేయగలను అనేది మనోజ్ కూడా భయమే. ఇద్దరు కార్లో బయలుదేరుతూ ఉంటే ఒక లెటర్ ఇస్తుంది. ఇది ఎవరు ఓపెన్ చేసి చదువుతుంటే ఏంటిది అని ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు చదువు అంటుంది. అక్కడ దిగి లోపలికి వెళ్తాడు. అంతా కొత్తగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఐఏఎస్ ఇంటర్వ్యూ. 12వ తరగతి ఫెయిల్ అయిపోయిన ఒక కుర్రోడు ఇప్పుడు ఐఏఎస్ ఫైనల్ ఇంటర్వ్యూస్ కోసం ఆ క్యాంపస్లోకి అడుగు పెట్టాడు. వెళ్ళాడు లోపలికి, వెయిట్ చేశాడు, తన టర్న్ వచ్చింది. లోపలికి పిలిచారు. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, ఒక నలుగురు కూర్చుని ఐఏఎస్ క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. నలుగురు కూర్చున్నారు, టక్ మన కూర్చుంటే మనోడు వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి పరిస్థితి అంటే ఇలా చంబల్ నుంచి వచ్చాను సార్, ఇలా ఇది పరిస్థితి అంటే. మీరు 12వ తరగతి ఫెయిల్ అయిపోయారు ఏంటి ఫస్ట్ అటెంప్ట్లో అంటాడు. అవును సార్, అప్పుడు చీటింగ్ ఆపేశారు మా స్కూల్లో అంటాడు. చీటింగ్ ఆపేయడం ఏంటంటే అంతకు ముందు వరకు మాకు బోర్డు మీద రాసి టీచర్లే డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చే ఆన్సర్స్ అన్నీ చెప్పేసేవారు సార్. ఆ సంవత్సరం ఒక ఆఫీసర్ రావడం వల్ల అలా చీటింగ్ చేయడం అవ్వలేదు, అందుకని ఫెయిల్ అయిపోయాం సార్ అందరూ అంటాడు. మరి రెండోసారి పాస్ అయ్యారు, అది కూడా థర్డ్ గ్రేడ్లో పాస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఏమో ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో పాస్ అయ్యారు, అది ఎలా జరిగింది అంటారు. ఈసారి కూడా అందరూ చీటింగ్ చేశారు సార్, నేను ఒక్కడనే చీటింగ్ చేయలేదు, అందుకే వాళ్ళు ఫస్ట్ గ్రేడ్లో అయితే నేను థర్డ్ గ్రేడ్లో పాస్ అయ్యాను అంటాడు. అదే నాకు ఏం అర్థం కాలేదు, ఇలా అయితే మీరు ఎలా ఉద్యోగం చేస్తారంటే, సార్ వాళ్ళందరూ చూసి రాసి ఫస్ట్ సెకండ్ గ్రేడ్లు తెచ్చుకుని గొప్పగా ఫీల్ అయ్యారు, నేను చూడకుండా రాసి థర్డ్ గ్రేడ్లో పాస్ అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను, గొప్పలు చెప్పుకోలేదు, అందుకే ఇక్కడి వరకు వచ్చాను అంటాడు. అసలు ఇలా ఎలా జరిగింది, ఒక్క సంవత్సరంలో ఎలా మారిపోయావు నువ్వు అంటే, మా ఊరికి ఒక డిఎస్పి వచ్చారు సార్, ఆ డిఎస్పిని చూశాను,
సార్ నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మోసం చేయడం, చీటింగ్ చేయడం మానే అన్నారు. ఆ రోజు నుంచి మొదలైంది సార్ నా జర్నీ. ఆయనలా అవ్వాలనుకున్నాను. సో ఇంతవరకు వచ్చాను అని చెప్తాడనమాట. సో మరి నువ్వు ఏం చేయగలవు? 12వ తరగతి ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నావు, మరి ఎలా మారుస్తావు ఇది అంతటినీ? నీకంటే టాపర్ ఐఐటీలో చదువుకున్న వాళ్ళు వచ్చారు, టాప్ కాలేజీలో చదువుకుని సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదు అనుకుని మేము నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని అక్కడ ప్యానెల్లో ఉండే ఇంటర్వ్యూయర్స్ అడుగుతారనమాట. అప్పుడు ఇది అంటాడు, సార్ నేను ఒప్పుకుంటాను, వాళ్ళందరూ ఐఐటీలో చదివి ఉండొచ్చు, లేదంటే టాప్ మోస్ట్ కాలేజీలో చదివి ఉండొచ్చు, కానీ జీవితంలో నేను చూసినన్ని దరిద్రాలు కానీ, నేను చూసినన్ని మోసాలు కానీ, నేను చూసినంత పేదరికాన్ని కానీ, నేను లాక్కొచ్చినంత సంసార బాధ్యతల్ని కానీ, నా వయసు కుర్రోడు మోయలేనన్ని బాధ్యతల్ని నేను మోయడం కానీ, ఇవన్నీ కలిపి నాకు ఖచ్చితంగా ఈ జాబ్ కావాలి అనే అర్హతని సృష్టిస్తాయని నేను అనుకుంటున్నాను సార్ అంటాడు. ఆ మాటకి మాటలు బాగానే చెప్తున్నావు, ఏదో ఒక 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడు అంటే, సార్ ఇంగ్లీష్ అనేది కేవలం భాష మాత్రమే సార్, అది కేవలం కమ్యూనికేషన్ మాత్రమే అంటే. ఓ కమ్యూనికేషనే కదా, సరే మరి అయితే మాట్లాడు, దాందే ఉంది, మాట్లాడేయచ్చు కదా ఈజీగా అంటాడు. సార్ ఎలా మాట్లాడితే ఏముంది, నేను మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, అవతల వాళ్ళు మాట్లాడింది నాకు అర్థం అవ్వాలి, అంతే కదా అంటాడు. కుదరదు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలని చెప్తాడు. అప్పుడు మనోడు కొంచెం ఆలోచించుకుని, సార్ నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే పక్కనే ఉన్న గాజు గ్లాస్ ఉంటుంది, సరే తాగు అని చెప్తే, నాకు దీంట్లో వద్దు సార్, నాకు స్టీల్ గ్లాస్లో తాగే అలవాటు ఉంది, స్టీల్ గ్లాస్లో తెప్పించండి అంటే వాళ్ళందరూ కోపం వస్తుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. మా టైం వేస్ట్ చేయకు, నాటకాల కింద ఉందా, ఏదైతే ఉంది అది ప్యూరిఫైడ్ వాటర్, మేము అందరం తాగుతాం, అది తాగడానికి ఇబ్బంది ఏంటి, ఏదైనా వాటరే కదా అంటాడు. నేను అదే సార్ చెప్తున్నాను, ఏదైనా సరే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థం అవ్వాలంటే దానికోసం లాంగ్వేజ్ పెట్టుకున్నాం సార్. లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒడి దగ్గరే నాలెడ్జ్ ఉండదు సార్, నాలెడ్జ్ ఉన్నోడు రేపో మాపో లాంగ్వేజ్ నేర్చుకోగలడు అని గట్టిగా ఆన్సర్ చెప్తే దెమ్మ తిరిగిపోద్దాలకి. కానీ మనోడు అక్కడ యాటిట్యూడ్తో మాట్లాడతాడు, ఏదైతే ఒరిజినాలిటీ ఉందో లోపల ఆ ఒరిజినాలిటీ మాట్లాడతాడు. ఎందుకంటే ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఒక 2-3 ఆన్సర్స్ కొంచెం రఫ్గా చెప్పాడని చెప్పి ఒక 5 నిమిషాలు బయట వెయిట్ చేయమంటారు ఆ ప్యానల్ డిస్కస్ చేసుకోవడానికి. ఆ బయట వెయిట్ చేయమన్న 5 నిమిషాల గ్యాప్లో వీడికి చిరాకు వచ్చే కోట్ అది తీసేస్తే, కోర్టులో శ్రద్ధ ఇచ్చిన లెటర్ కనిపిస్తే తీసి చూస్తాడు. దాంట్లో ఏమని రాస్తుందంటే అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనడానికి అదొక్కటే ఎగ్జాంపుల్. మనోజ్, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ క్లియర్ చేసినా చేయకపోయినా, నువ్వు ఐఏఎస్ అయినా అవ్వకపోయినా, నువ్వు మళ్ళీ వెళ్ళి అదే పిండి మరలో పని చేసుకుంటున్నా సరే, నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవితాంతం నీతోనే బ్రతుకుతాను, ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని రాస్తుంటుంది. దానికి మనోడు బ్లష్ అయిపోతాడు. నీలా నువ్వు ఉండు, నువ్వు నీలా ఉండడం వల్లే నేను నిన్ను ప్రేమించాను అనేది ఆ అమ్మాయి ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆ లెటర్ చదివిన తర్వాత లోపలికి వెళ్ళిన మనోజ్ ఏం చేస్తాడంటే, సేమ్ తన మనసులో ఏదైతే అనుకుంటాడో అది నిర్భయంగా మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ నిర్భయంగా ఎప్పుడైతే మనసులో అనుకున్నది మాట్లాడాడో అప్పుడు వాళ్ళందరికీ నచ్చుతాడు. కానీ తన బిహేవియరు, తన యాటిట్యూడు, తన క్వాలిఫికేషన్స్ అన్నీ కొంచెం ఎక్కడో తేడా కొట్టి, అంటే ఒక ఐఏఎస్ క్యాండిడేట్కి ఉండాల్సింది ఇది కాదు కదా, ఇంత రూడ్గా ఇంత ఓపెన్గా మాట్లాడితే ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుని మనోడిని ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ బిహేవియర్, యూ కెన్ గో అని చెప్పి పంపించేస్తారు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన ఒక 1 నెల రోజుల తర్వాత రిజల్ట్స్ కోసం మనోడు రానంటాడు. నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను, ఇది అయ్యేది కాదు, నేను రానంటే శ్రద్ధ బలవంతంగా ఆటోలో సెంటర్కి తీసుకొస్తే బయట ఒకటి నుంచుని, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, నేను ఏమైనా మీకోసం పని చేస్తున్నాను అనుకున్నారా, వెళ్ళి చూసుకోండి లోపల అంటాడు. 1 గంట తర్వాత రిజల్ట్స్ వస్తుంది. నేను లోపలికి రాని శ్రద్ధ, నాకు అంత ధైర్యం లేదు, నువ్వే వెళ్ళి చూడని చెప్తాడు. కట్ చేస్తే శ్రద్ధ వెళ్ళి చూస్తుంది. నిజం చెప్తున్నా, నా లైఫ్లో నేను చూసిన సినిమాలన్నిటిలో ఒక బెస్ట్ మూమెంట్, ఒక 2 నిమిషాలు ఉంటుంది ఈ సీన్. హిందీలో అయినా పర్లేదు, వెళ్ళి చూడండి. అమ్మాయి వెళ్ళి రిజల్ట్స్ చూస్తుంది, చూసి వచ్చి ఇలా మనోడి వైపు తిరిగి ఏడుస్తుంది అనమాట. ఇంకేమందో ఏడ్చి ఒకసారి తల ఊపుతుంది. ఎస్, నువ్వు ఏదైతే కష్టపడ్డావో ఆ కష్టం ఆ బోర్డు మీద కనిపించింది అన్నట్టు ఒక లుక్ ఇస్తే, అప్పుడు దాకా నుంచుని ఏమవుతుందో అంటే, పోయింది అనవసరంగా ఇక్కడ వరకు వచ్చి రిజల్ట్ చూసుకుని బాధపడతానేమో అనుకున్న మనోజ్ అక్కడ కుప్పకూలిపోతాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఇలా దండం పెడతాడు. కూర్చుని వెంటనే శ్రద్ధ వస్తుంది, ఇద్దరు హగ్ చేసుకుంటారు. తర్వాత గౌరీబాయ్ వస్తాడు, తర్వాత చోటు వస్తాడు, తర్వాత పాండే వస్తాడు.
అందరూ కలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారంటే నాకు అనిపించింది బాగా భయంకరంగా కష్టపడిపోయి వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్న తర్వాత వచ్చే గెలుపు లేదంటే సక్సెస్ లగ్జరీ లైఫ్ ఉంటుంది చూసావా, అది ఇచ్చినంత కిక్ ప్రపంచంలో ఏ మత్తు మందు కూడా ఇవ్వదు. నాకు అనిపించింది నేను చూశాను వాళ్ళ కళ్ళల్లో. ఎందుకంటే అది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి. ఒకవేళ సినిమా అంటే ఆ సినిమాలో చూపిస్తారులే అనుకోవచ్చు. అలా కట్ చేస్తే సెలెక్ట్ అయ్యాడు. ఐఏఎస్ యూనిఫామ్ వేసుకుని ఒక ఆఫీస్లోకి ఎంటర్ అయితే ఆఫీస్లో అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ అదే ఆఫీస్లో ఎప్పుడైతే మనోజ్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కాపీ కొడతా ఉంటే వచ్చి ఆపేసి నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలని అడిగితే చీటింగ్ చేయడం మానే అని చెప్పిన ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసర్ సెల్యూట్ చేస్తాడు. ఇలా ఆ ఆఫీసర్కి మనోజ్ గుర్తు లేడు. ర్యాండమ్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడని సెల్యూట్ చేసి నుంచి ఉంటే మనోజ్ వెళ్ళి పెళ్లి శుభలాగిస్తాడు. సార్ నా పెళ్ళి సార్ అంటే ఇదేంటి అని ఇలా కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటే కాలికి దండం పెడతాడు. ఆయనకి అర్థం కాదు డిఎస్పీకి. అప్పుడు అంటాడన్నమాట, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా, చంబల్ ఏరియాలో ఒకనొక ఊర్లో మీరు వచ్చారు గుర్తుందా, చీటింగ్ చేయడం ఆపేయమని చెప్పారు మీరు నాకు, నేను ఇప్పుడు చీటింగ్ చేయడం ఆపేశాను సార్ అంటాడు. అప్పుడు గుర్తొచ్చి హగ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి సెల్యూట్ కొట్టి ఏడుస్తాడు. ఆయన చెట్టు అంత మనిషి 6 అడుగులు ఉంటాడు. ఆయన చూస్తే ఒక ఇది వస్తుంది, వైబ్ వస్తుంది మనకి. ఏడ్చి సెల్యూట్ చేస్తాడు. అక్కడి నుంచి మనోడు పెళ్ళి హడావుడి మొదలవుతుంది. ఆ ఊరు మొత్తం మారుతుంది అనమాట. ఎవరెవరైతే లంచగొండ్లు ఉన్నారో, ఎవరెవరైతే అట్లీస్ట్ మనోడిని మనోజ్ కుమార్ శర్మని వాళ్ళ అన్నయ్యని ఆటో తోలుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటే ఆటో ఆపేసి జైల్లో పెట్టించారో వాళ్ళందరూ కూడా వరుసగా వచ్చి మనోజ్ కుమార్ శర్మ ఇంటి ముందు నిలబడతారు. సో ఈ కథ మొత్తంలో ఇక్కడ ఏది ఇన్స్పిరేషన్ లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్లో నుంచి మనోజ్ కుమార్ శర్మ ఇన్స్పిరేషన్ తీసుకోలేదు. ఒక మాట పట్టుకున్నాడు. ఒక ఆయన అన్నాడు అనమాట, అదే ఆ డిఎస్పి చీటింగ్ చేయడం మానే అని. ఆ చీటింగ్ చేయడం మానేయడం వల్లే ప్రతి చోట ఈజీగా వచ్చిన దాన్ని దేన్ని నాకు వద్దు నేను తీసుకోను అని మొహమాటం లేకుండా చెప్పేసి తనని తాను కంట్రోల్ చేసుకోవడం వల్ల అతను ఐఏఎస్ అయ్యాడు. ఒకవేళ నిజంగానే అదే పాండే తన ఫ్రెండ్ ఎవరైతే ముఖర్జీ నగర్కి తీసుకెళ్ళాడో, బలిసిన క్యాండిడేట్ అని చెప్పాను కదా, మంచోడే కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు. అతనితో కలిసి ముఖర్జీ నగర్ వెళ్ళిన తర్వాత మనోడు రోజు తాగి రాత్రంతా తాగి పొద్దున్నే పడుకునేవాడు. అలా తనతో కలిసి ఏ మాత్రం పాండే ఉన్నాడు మనకి బాగా బలిసినోడు, సెట్ అయిపోవచ్చు హ్యాపీగా తనతో ఫ్రెండ్షిప్ చేసి అనుకుంటే ఈరోజు మనోజ్ కుమార్ శర్మ గురించి నువ్వు నేను మాట్లాడుకో. లేదు ఒక అమ్మాయి కలిసింది కోసుకుని లేదంటే లవ్ లెటర్లు రాసి నువ్వు లేకపోతే చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసో ఆ అమ్మాయిని పడేసి ఉంటే శ్రద్ధనే, ఈరోజు శ్రద్ధ సంకనాగిపోయేది, మనం కూడా సర్వనాశనం అయిపోయి ఉండేవాళ్ళం. ఈరోజు వాళ్ళిద్దరి గురించి మనం ఇంత గొప్పగా చెప్పుకోలేకపోయేవాళ్ళం. అదంతా కాదు, గౌరీబాయ్ పిలిచి హ్యాపీగా నీకు ఎందుకు, నువ్వు హ్యాపీగా చదువుకో నా దగ్గరే ఉండు అని అన్నప్పుడు అక్కడే ఉండిపోయి చదువుకుంటే నిజంగా అంత పెయిన్ తెలిసేది కాదేమో. వెళ్ళి పిండి మరలో 16 గంటలు పనిచేసి 6 గంటలు చదువుకుని 2-3 గంటలు పడుకున్నాడు కదా, అందుకేనే మేము అంత నొప్పి తెలిసింది. సో తనని తాను కష్టపెట్టుకున్నాడు కాబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా మళ్ళీ రీస్టార్ట్ చేశాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. 4 సార్లు ఫెయిల్ అయిపోయి గుర్తుపెట్టుకో. లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయాను, మనోజ్ మాట అంటాడు, సరే ఇప్పుడు నీ క్వాలిఫికేషన్స్కి నువ్వు ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వలేదనుకో, నువ్వేమంటున్నావు, నేను దేశాన్ని మార్చేస్తాను, నేను ఎక్కడ అవినీతి లేకుండా చేస్తాను, ఎందుకంటే అట్ల వల్ల మా ఫ్యామిలీ నేను చాలా సఫర్ అయ్యాం, నా మెయిన్ టార్గెట్ ఐఏఎస్ కాదు అవినీతిని అంతమొందించడం అన్నావు, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నువ్వు అది ఎలా సాధిస్తావు అని ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగితే మనోడు అంటాడు, సార్ ఏముంది సార్ నేను డిసప్పాయింట్ అవును, నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను సార్, మళ్ళీ మొదలు పెడతాను, ఓటమిని ఒప్పుకోను, ఈసారి నేను బాగా చదువుకుని నా దగ్గర బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది కదా, నేను మా ఊరు వెళ్ళిపోయి అక్కడ టీచర్గా ఉద్యోగం సంపాదిస్తాను సార్, మా ఊళ్ళో ఉండే పిల్లలకి ఇప్పటివరకు నేను ఏదైతే నేర్చుకున్నానో అదంతా చెప్తాను సార్, నా రాష్ట్రాన్ని కూడా నేను అవసరమైతే అవినీతి జరగకుండా మార్చేస్తాను, నా వల్ల అయినంతా చేస్తా, కానీ వదిలే ప్రసక్తి లేదని చెప్తాడు. సో ఆ ఒక్క మాటకి మనోడు సెలెక్ట్ అవుతాడనమాట. అందుకని ఎప్పుడైతే నీకు ఒక పని కష్టంగా అనిపిస్తుందో, అయ్యబాబా ఇంకా చేయలేని అనిపిస్తుందో, సో అది నీ దమ్ము, నీ టాలెంట్, నీ ఎనర్జీ, నీ సత్తాని ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఎందుకు అవ్వదు నీ వల్ల దాని మీద పగబట్టు, దాన్ని చేసిన తర్వాత నువ్వు కాసేపు కూర్చుంటూ చూస్తావు 5 నిమిషాలు రిలాక్సేషన్. అది నాకు చెప్తున్నాను, నువ్వు సింగపూర్ ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చి లగ్జరీగా ఎంజాయ్ చేస్తే ఎంత కిక్ వస్తుందో అంత కిక్ వస్తుంది 5 నిమిషాల్లో. సో ప్రతిరోజు 12 గంటలకు వీడియో పెట్టడానికి నేను ఆ సినిమా
ఒక్కసారే చూశాను. అయినా సరే నాకు ఇంత డెడికేటెడ్‌గా ఎందుకు గుర్తుండిపోయిందంటే, నేను దీని గురించి చాలా మందికి చెప్పాలి అనే ఒక ఆశ లోపల ఉండిపోయింది. నా వీడియోలో ఎక్కడ ఎడిటింగ్ ఉండదు. స్టార్ట్ చేశానంటే ఎండ్ వరకు సింగిల్ టేక్‌లో నేను మాట్లాడతా. ఏది ఆర్టిఫిషియల్‌గా చెప్పను. నాకు నచ్చింది, నాకు అనిపించింది, నేనిది చెప్పొచ్చు అనిపించింది మాత్రమే చెప్తాను. అది కూడా నిర్మొహమాటంగా. ఎలా అయితే మనోడు 'మనోజ్ కుమార్ శర్మ' ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా మాట్లాడాడో, అలా ప్రతీదీ మీతో నాకు ఇంటర్వ్యూయే. ఎందుకంటే నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా అది జెన్యూన్ అయి ఉండాలి. ఒక డబ్బులు సంపాదించుకోవడానికో, యూట్యూబ్ వ్యూస్ కోసమో, లేదంటే పాపులారిటీ కోసమో కాదు. నాకు నచ్చింది ఏదో ఒకటి నేను చెప్పాలి. నేనే చాలా చూశాను. సో, నాలా ఇంకెవరు ఈ రేంజ్‌లో చూడకుండా కొంచెం అయినా తక్కువగా స్ట్రగుల్ అవుతూ వెళ్ళొచ్చేమో కదా! నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తే అని ఈ ఛానల్ మొదలుపెట్టాను. సో, ఇలా నా ప్రయాణం మీకు నచ్చితే గనక, లేదు నేనెక్కడైనా అటు ఇటుగా మాట్లాడుతున్నాను, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపించినా కూడా, మీరు నేను చెప్పేదేది చూడవసరం లేదు. ఎందుకంటే నేను ఎవరినో ఏదో మార్చేస్తానో, ఉద్ధరించేస్తానని చెప్పట్లా. కానీ నేను ఏదైతే ట్రావెల్ చేసి వచ్చానో, ఏదైతే చూసొచ్చానో, నాకు తెలుసున్న 1% మీతో షేర్ చేసుకోగలిగితే, ఎప్పుడైనా మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ తప్పించుకొని మీరు హ్యాపీగా పక్క నుంచి వెళ్ళిపోతే, మీరు ఇంకొంచెం స్పీడ్‌గా మీరు అనుకున్న గోల్‌కో, లేదంటే మీరు అనుకున్న లైఫ్‌కో హ్యాపీగా వెళ్ళగలరనేది ఒక చిన్న ఇంటెన్షను. అందుకని సో, ఇంకెప్పుడైనా లోగా అనిపించినప్పుడు కూడా మీరు ఈ సిరీస్ చూస్తూ ఉండండి. ఖచ్చితంగా చూడండి అయితే నేను చెప్పను. ఎందుకంటే ఒక మనిషి నచ్చకుండా ఏ పని మనస్ఫూర్తిగా చేయలేడు. అలాగే బలవంతంగా ఏ పని మనం చేయించలేం. అందుకని ఈ 4 సిరీస్‌లు కూడా చాలా అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సిరీసెస్ అంటే బాగున్నాయి, చెప్పొచ్చు అనేవి ప్రతిదీ మీ ముందుకు తీసుకొస్తాను. కాకపోతే వీడియో మనం రీచ్ పెంచాలి మన ఛానల్‌ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక 6000, 7000 మంది చూస్తున్నారు ఈ సీరీస్. సో, 7000 మందిలో అట్‌లీస్ట్ ఒక 5000 మంది లైక్ చేస్తే దాని రీచ్ వేరేగా ఉంటది. సో, మీకు నచ్చితేనే ఆ బటన్ నొక్కండి. లేదంటే వద్దు. సో, ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడంతో పాటు అసలు రీస్టార్ట్ మళ్ళీ మొదలుపెడితే ఎంత మజా ఉంటది, మళ్ళీ మొదలుపెట్టడం అనేది ఎంత కిక్ ఇస్తదనేది మీకు అర్థమై ఉంటది. ఎందుకంటే 'మనోజ్ కుమార్ శర్మ' తన ఇంటర్మీడియేట్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే వరకు ఇన్ని సార్లు రీస్టార్ట్ చేశాడు లైఫ్‌ని. ప్రతి సిచ్యువేషన్‌లో రీస్టార్ట్ చేశాడు. అందుకే మళ్ళీ మొదలుపెట్టండి. ఏముంది? ఇంకో 2 రోజులకి ముగిసిపోద్దా? మళ్ళీ మొదలుపెట్టండి. ఈసారి 4 రోజులు పడతది. మళ్ళీ మొదలుపెట్టండి. ఈసారి వారం రోజులు పడతది. అలా సెట్ అవుతది కొన్ని రోజులకి. కానీ వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లోని.